పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆ సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవి జననాన్ని గుర్తు చేసుకుంటూ భక్తులందరూ కూడా ఈ రోజున లక్ష్మీదేవి ఆ జయంతిని ఎంతో వేడుకగా జరుపుకోవాలి. ఈ రోజున లక్ష్మీదేవి సముద్ర మదనం నుండి ఉద్భవించింది కాబట్టి ఈ శుభ సందర్భంగా భక్తులందరూ కూడా సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత అయిన ఆ లక్ష్మీదేవిని పూర్తి భక్తితో పూజించాలి. ఈ పండుగను మదన పౌర్ణిమ లేదా వసంత పౌర్ణిమ అని కూడా, పాల్గొన పౌర్ణమి అని కూడా పిలుచుకుంటారు. కొన్ని ప్రాంతాలలో ఆ భక్తులందరూ కూడా లక్ష్మీ జయంతిని ఉత్తర పాల్గొని నక్షత్రంగా కూడా జరుపుకుంటారు. లక్ష్మీ జయంతిని ప్రధానంగా దక్షిణ భారతదేశంలో భక్తులందరూ ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ లక్ష్మీ జయంతి రోజున భక్తులు లక్ష్మీదేవిని భక్తితో పూజించి ఆమె ఆశీస్సులు పొందాలి. లక్ష్మీ జయంతి రోజున ఆ లక్ష్మీ పూజ చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం ఇస్తుంది. భక్తుల కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది. ఈ లక్ష్మీ జయంతి కింబాదంతి అని, లక్ష్మి అనే పదం లక్ష్య అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం లక్ష్యం. లక్ష్మి సంపద, శ్రేయస్సు మరియు అదృష్టానికి దేవి. ఆమె భౌతిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా అందిస్తుంది. ఆమె తన భక్తులను దుఃఖం మరియు ఆర్థిక సంక్షోభం నుండి రక్షిస్తూ ఉంటుంది. ఆమె భగవాన్ శ్రీ మహావిష్ణువు భార్య మరియు స్త్రీ అని కూడా పిలుస్తారు. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి భృగు మరియు ఖ్యాతి కుమార్తె. దుర్వాస మహర్షి శాపం కారణంగా అతను స్వర్గాన్ని విడిచిపెట్టి క్షీరసాగర్ను తన నివాసంగా చేసుకున్నాడు. ఆమె ఆ గురు శుక్రాచార్య గ్రహం, అలాగే చంద్రుని సోదరి కూడా. దేవతలు మరియు దానవులు ఆ క్షీరసాగర్ను మదనం చేసినప్పుడు సముద్రం నుండి చంద్రుడు మరియు లక్ష్మి జన్మించారు. వారు సంపద మరియు శ్రేయస్సు యొక్క ఉత్తమ రూపాలుగా భావించాలి. ఈ లక్ష్మీ జయంతి రోజున భక్తులు ఉదయం స్నానాన్ని ముగించుకొని దేవి లక్ష్మీ విగ్రహాన్ని బలిపీఠంపై ఉంచి 4 దీపాల్ని అక్కడ వెలిగించాలి. శంఖం కూడా ఆ బలిపీఠంపై అమ్మవారి ముందు అక్కడే పెట్టి పూజించాలి. ఆ తర్వాత లక్ష్మీమాతను రోలి మరియు బియ్యంతో అభిషేకించి పూలదండను సమర్పించాలి. దేవి లక్ష్మీ స్తుతి పాడడం ద్వారా ఆమెకు హారతి ఇవ్వాలి. దీని తర్వాత ఆ లక్ష్మీదేవికి తీయటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ఆ ప్రార్థన, ఆ తర్వాత భక్తులందరికీ కూడా ఆ ప్రసాదాన్ని వితరణ చేయాలి. భక్తులు లక్ష్మీ జయంతి నాడు లక్ష్మీ హోమాన్ని తప్పకుండా చేయించుకోవాలి. ఆ హోమం సమయంలో దేవి లక్ష్మీ సహస్రనామావళి శ్రీ సూక్తం యొక్క 1008 నామాలను భక్తితో పఠించాలి. ఈ లక్ష్మీ జయంతి రోజున తేనెలో ముంచిన తామర పువ్వులను ఆ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి ఆహుతిగా ఉపయోగించాలి. దేవి లక్ష్మి ఆశీస్సులు పొందడానికి భక్తులు లక్ష్మీ జయంతిని భక్తితో ఆచరించాలి. ఓం శ్రీమాత్రియై నమః.